అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికన శ్రీ శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 217వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శ్రీనాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము అన్న అంశంపై మనం ప్రత్యేకంగా ప్రతి ఎపిసోడ్ లో ముందు మాటగా చర్చిస్తున్నామండి. మరికొన్ని విషయాలు ఈ యొక్క ఎపిసోడ్ లో కూడా తెలుసుకొని మన యొక్క సబ్జెక్ట్ అయినటువంటి భగవంతుడు నిష్కామ సేవాధారి అన్న విషయంపై మనం చర్చిద్దామండి. ధార్మికత ఆధ్యాత్మికత ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ మీరు కూడా విని ఉంటారేమో. ధార్మికంలో భగవంతుడి పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంటుందండి. భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటుంది, కానీ వారు పలికినటువంటి మాటల పట్ల, వారు సమాజానికి ఇచ్చినటువంటి జ్ఞానము పట్ల విశ్వాసము ఉండదు. హిందీలో ఏమంటారంటే భగవాన్ కో మాన్తే లేకిన్ భగవాన్ కి నహి మాన్తే అంటారు. భగవంతుడు ఒప్పుకుంటారు కానీ భగవంతుడి మాటలని వాళ్ళు ఒప్పుకోవటం లేదు. అక్కడ కో అండ్ కీ అంటారు సార్. భగవాన్ కో మాన్తే అంటే భగవంతుడిని ఒప్పుకుంటారు, భగవంతుడి మాటలని వాళ్ళు తిరస్కరిస్తారు. అంటే జీవితంలో ఆచరించడానికి భగవంతుడు ఏవైతే మార్గదర్శక సూత్రాలను వెల్లడించడం జరిగిందో వాటిని అనుభవం చేసే విషయంలో అశ్రద్ధ వహిస్తారు. అర్థమైందండి. సో ఇదే అన్నమాట ముఖ్యమైన విషయం. ఆధ్యాత్మికతలో భగవంతుడి పట్ల సంపూర్ణ విశ్వాసము మరియు భగవంతుడి మాటల పట్ల కూడా మనసా వాచా కర్మణ సంపూర్ణంగా దాని పట్ల విశ్వాసం ఉంచి ఆ విధంగా వారి మాటల యొక్క సారాన్ని గ్రహించి దాన్ని జీవితంలో ధారణ చేసే విధానానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. ముఖ్యంగా వారి మాటల్లో మనం ఏం తెలుసుకున్నామండి? కాలచక్రములో ఇది అంతిమ సమయము. దిస్ ఇస్ ద కాల్ ఆఫ్ టైమ్. ఇది సమయం యొక్క పిలుపు మరియు భగవంతుడి యొక్క పిలుపు. కాల్ ఆఫ్ గాడ్ అంటారు చూసారా. ఎందుకంటే భగవంతుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, అలర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే తండ్రిగా అతని యొక్క బాధ్యత, భగవంతుడి యొక్క బాధ్యత. ఎందుకంటే వారికి కొన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసును. ఎందుకంటే కాలచక్రంలోకి ఒక్క పరమాత్మ మాత్రమే రారండి. కాలచక్రంలోకి రాని వారికి కాలచక్రం యొక్క సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం ఉంటుంది. సర్గాణం ఆదిరంతస్య మధ్యం చైవాహం అర్జున అంటాడు. అంటే సర్గ అంటే సృష్టి. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానము నాకున్నది అంటాడు. మళ్ళీ ఇంకొక శ్లోకంలో 7వ అధ్యాయము 32వ శ్లోకంలో ఏం చెప్తాడు? 7వ అధ్యాయంలో 26వ శ్లోకంలో ఏం చెప్తాడు? వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఎందుకన్నాడు మనం ప్రశ్నించుకోవాలి. భగవంతుడు ఏమంటున్నాడు ఈ శ్లోకం ద్వారా? నాకు విశ్వాత్మలందరి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల యొక్క జ్ఞానము నాకు తెలుసును, కానీ నా గురించి ఎవరికీ తెలియదు. సరే, భగవంతుడి యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితి ఎలాంటిదో అంటే మానవాత్మల యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల జ్ఞానం ఉన్నది. అదేవిధంగా సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం ఉన్నది. మరి ఈ రెండు ఉన్నటువంటి భగవంతుడు చెప్పినటువంటి మాటలకి మనం ప్రాధాన్యత ఇవ్వాలా అక్కర్లేదా చెప్పండి. నా గురించి అసలు ఎవరికి తెలియదు అనేస్తున్నాడు ఆయన. మనమేమో అందరూ నాకు తెలుసునండి అంటున్నాం. గీత ఎవరు చెప్పారు అంటే అందరికీ తెలిసినట్టుగా చెప్తారు, కానీ భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు? నా గురించి ఎవరికి తెలియదు. ఆధ్యాత్మికతలో ఈ స్పష్టత ఏదైతే భగవంతుడి పట్ల, భగవంతుడి జ్ఞానం పట్ల ఏది స్పష్టత అయితే ఉన్నదో అది ధార్మిక జగత్తులో లేదు. ధార్మిక జగత్తులో కేవలం వాళ్ళు జ్ఞానము అన్న విషయాన్ని తీసుకొచ్చినట్లయితే అది కేవలము సాక్షాత్కారాల వరకే పరిమితం అండి. నాకు ఫలానా రాముడు సాక్షాత్కారం జరిగింది, ఆంజనేయ స్వామి సాక్షాత్కారం జరిగింది, విఘ్నేశ్వరుడి సాక్షాత్కారం జరిగింది,
లక్ష్మీదేవి సాక్షాత్కారం జరిగింది. సో ఈ విధముగా ఆ సాక్షాత్కారం వల్లనే సంతృప్తి పడతారు. కానీ సాక్షాత్కారాల వలన మన భక్తిలో అశ్రద్ధ కలుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు విస్మరిస్తారు. ఎందుకంటే సాక్షాత్కారం జరిగిందంటే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారంటే భగవంతుని ప్రాప్తి చేసుకున్నాం అనుకుంటారు. ఇప్పుడు భక్తి మార్గంలో ఏమంటారు, అది అంధవిశ్వాసంతో కూడుకున్న భక్తి మార్గం అయినా అందులోనే పూర్తిగా నిమగ్నం అయిపోయి, ఇప్పుడు మనం మామూలుగా ద్వాపర యుగంలో కొన్ని శాస్త్రాల్లో కథలు కూడా ఉన్నాయి. భగవంతుడా నీవు ప్రత్యక్షం అవుతావా, లేకపోతే నేను తల నరికి చచ్చిపోతాను, లేకపోతే పైన 15 అంతస్తు నుంచి కింద పడి చచ్చిపోతాను, ప్రత్యక్షం అవుతావా. ఇట్లా కొంచెం దాన్ని ఏమంటారంటే ఆ విధంగా అంధవిశ్వాసములో గట్టిగా ఉండడం అనమాట. భగవంతుని పట్ల ఆ విధంగా విశ్వాసం అన్నమాట. దానివల్ల భగవంతుడు మీకు సాక్షాత్కారం చేయించినా కూడా అది క్షణిక మాత్రమే, కొన్ని క్షణాలు ఉంటుంది, వెళ్ళిపోతుంది. దానివల్ల మీ యొక్క ఆత్మలో జన్మ జన్మలుగా నిక్షిప్తము కాబడినటువంటి సంస్కారాలు, తమో ప్రధానంగా మారిన సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయా? ముఖ్యంగా మన లక్ష్యం ఏమిటండి? భగవంతుడు మన గీత ద్వారా ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? కాలచక్రంలో సత్యత్రేత ద్వాపర కలి అనబడేటువంటి 4 యుగాలతో కూడినటువంటి సృష్టి చక్రము కాలచక్రములో ముఖ్యంగా ద్వాపర యుగం నుండి దైహిక భ్రాంతి, నేను ఉద్దేహం అనేటువంటి భ్రమలో మనం చిక్కుకొని అనేక రకాల, ఎందుకంటే దేహ భ్రాంతి వచ్చింది అంటే దైహిక సుఖాలని పొందడం కొరకు చేసే కర్మలు ఖచ్చితంగా అవి శ్రేష్టంగా ఉండవండి. దేహాభిమానంలో చేసే కర్మలు విషయ వికారాలతో కూడుకొని ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం. ఈ రోజున మనుషులందరూ కూడా ధనాన్ని ఆర్జించడం కోసము, ధనాన్ని పోగు చేసుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారండి. కానీ దానిని ఏమన్నాడు అక్కడ భగవంతుడు? లోభం అనేసాడు. లోభ ప్రవృత్తి అన్నాడు. దాన్ని ఏమన్నా, అదేమన్నా మంచి గుణం అన్నాడు చెప్పండి? ఎందుకు దానిని లోభం అన్నాడు చెప్పండి? అది లాభకారకమైన విషయం కాదు నాయన. ఆత్మని సంస్కరించదు. నీ యొక్క అటెన్షన్ అంతా నీ కూడా రానటువంటి, నీ కూడా నీవు కాని ఉన్న పడంగా మరణించినట్లయితే, చనిపోయినట్లయితే దాని మీద నీకు ఒక్క పైసా మీద కూడా, ఒక్క రూపాయి మీద కూడా నీకు ఆధిపత్యం ఉండదు. ఇది మనకు ఆధ్యాత్మికంగా చెప్తుందన్నమాట. ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, దేని మీద మనం పని చేయాలి, దేని మీద మనం ఎక్కువ అటెన్షన్ పెట్టనవసరం లేదు. సో ఈ అటెన్షన్ ఇది కేవలం ఆధ్యాత్మికత ద్వారానే మనకు వస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికతలో ముఖ్యంగా ఆత్మజ్ఞానము, ఆత్మ యొక్క అనుభూతి, ఆత్మ అనుభవము, ఇది చాలా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి సో ఈ ఆత్మలో ఉన్నటువంటి గుణాలు, శక్తులు అనుభవంలోకి వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడేటువంటి ఈ యొక్క ధనం అనండి, లేక ఇంద్రియ సుఖాలని పొందడం కొరకు సమకూర్చుకునే సాధనాలు అనండి, వీటి మీద వ్యామోహం గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది. ధార్మికంలో ఆధ్యాత్మికత లేదు కాబట్టి 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఏదో వ్యాపక పెట్టుకుంటారండి. ఇంకా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ధనార్జన సంపాదించుకుని ఆ బిడ్డలకి ఎక్కువ ధనాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు అనేటువంటి ఒక భ్రమలో వాళ్ళు ఏం చేస్తారండి, అప్పటికి కూడా చాలా బిజీగా ఉంటూ ఆ విధంగా రకరకాల కాంట్రాక్ట్లు అనండి, అదనండి వ్యాపారం చూస్తుంటే కొన్ని షాపుల్లో చూస్తుంటే ముసలి వాళ్ళు కూర్చుని ఉంటారు. అర్థమైందండి? ఏమిటంటే ఇది మా మనవడి షాప్ అండి అంటారు, లేదా మా బిడ్డ కొడుకు షాప్ అండి అంటారు. అదే ఎందుకు వాళ్ళు విచేస్తున్నారు అక్కడ ఈ సమయం యాక్చువల్గా ఏ టైం అయినా ఫైనల్ ఇన్నింగ్స్ అంటాం, ఇది సెకండ్ ఇన్నింగ్స్ అంటారు. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే మనం భౌతికంగా ఉండి ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని పోషించుకోవడం ఇవన్నీ చేస్తున్నాం. ఈ సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఫైనల్ ఇన్నింగ్స్ అనమాట. ఈ ఫైనల్ ఇన్నింగ్స్ లో మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికతలోకి మరలగలగాలి. అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అయినప్పుడు ఏమవుతుంది? ఆత్మ. అందుకనే చూసారా భక్తి మార్గంలో కూడా 60 సంవత్సరాలు పెట్టారు. రిటైర్మెంట్ అర్థం ఏంటి? రిటైర్ అవ్వడం అంటే నీ యొక్క దైహిక ఈ వ్యవహారాలు, వరల్డ్లీ అఫైర్స్ నుంచి నువ్వు రిటైర్ అవునైనా అది నీ పిల్లలకు అప్పగించేసే, లేకపోతే సమాజానికి ఇచ్చేసే, నీ పిల్లలు కానీ, లేకపోతే నీవు అస్త రామకృష్ణ అనుకుంటూ. అందుకని అక్కడి నుంచి తీర్థయాత్రలని ఇది చేసుకుంటూ ఉంటారు. 60 సంవత్సరానికి రిటైర్మెంట్ ఎందుకు పెట్టారంటే అదనమాట. అక్కడి నుంచి నీ ప్రయాణం ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి అని. కానీ ఆధ్యాత్మికత అన్న పదం వాడుకుంటాం, కానీ ఎప్పుడు కూడా అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి, దాని నుండి నేను ఏం పొందుతాను,
అన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోవటం వలన వర్తమాన సమయంలో అత్యధిక శాతం మనుషులు కేవలము భౌతిక నేను దేహం అనేటువంటి విషయాన్ని పెట్టుకుంటూ కూర్చుని దానికి అనుగుణంగా ఏదో తృణమో పణమో అన్నట్టుగా కొద్ది సమయాన్ని కేటాయించుకుని ఈ పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేసుకుంటున్నారు. అర్థమైంది. ముఖ్యంగా మరొక విషయం ఇక్కడ ఆధ్యాత్మికత మనకు ఒక్క ముఖ్యమైన విషయాన్ని మన దృష్టికి తీసుకొని వస్తుందండి. వర్తమానములో దేహాభిమానములో ఉన్నటువంటి మనుషులు ఈ విధంగా జన్మలుగా చేసినటువంటి ఈ విధంగా నీచ నికృష్ట పాప భ్రష్ట దుష్ట కర్మల ఆధారంగా ఆత్మలో పేరుకుపోయినటువంటి తామసిక సంస్కారాలని ఆ విధంగానే గడుపుతున్నటువంటి వాళ్ళని భగవంతుడు ఏమన్నాడు? చాతుర్వర్ణ్యమయా సృష్టమన్న శ్లోకములు ఏమన్నాడు? ఎప్పుడైతే గుణ కర్మ విభాగశ అన్నాడు చూసారా, గుణాల ఆధారంగా కర్మల ఆధారంగా నేను ఆ విధంగా 4 వర్ణాలను సృష్టించాను. కానీ ఆ విషయాన్ని విస్మరించి మనం మామూలుగా దైహిక భ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళని భగవంతుడు ఏమన్నాడు? అసుర సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళని, అటువంటి వాళ్ళని శూద్రులు అన్నటువంటి ఆ యొక్క పదం అర్థం చేయిస్తున్నాడు భగవంతుడు. తర్వాత అక్కడి నుంచి నీవేం అవ్వాలంటున్నాడు? శూద్రులుగా ఉన్నావని గుర్తించు. ముందు నీ ఆత్మ కుళ్ళిపోయిందని గుర్తించు. ఇప్పుడు శరీరం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించాలి అన్న విషయాన్ని గుర్తించు. నీవు సదా ఉండటం లేదు, నీవు పర్మనెంట్ కాదు ఈ భూమండలం మీద. కేవలం పాత్రని అభినయిస్తున్నావు, మళ్ళీ తీసుకుంటావు, మళ్ళీ విడిచిపెడతావు. కానీ ఈ రోజున 90 సంవత్సరాల వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే అందరూ పోతారు, నేను మాత్రం పోను అనుకుంటారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా నీవు పరివర్తన చేసే దివ్య కర్తవ్యం భగవంతుడు వర్తమాన సమయంలో చేస్తున్నాడు నాయన. ఆ యొక్క విషయాన్ని నీవు సీరియస్ గా తీసుకోరాయన. అందుకని చూసారా, శూద్రుల నుండి బ్రాహ్మణులుగా కన్వర్ట్ చేయడం, ఇది కన్వర్షన్ అన్నమాట. అంటే మామూలుగా చెడు లక్షణాలు ఉన్నటువంటి అసుర లక్షణాలు ఉన్నటువంటి మనుషుల నుంచి దైవీ లక్షణాలు ఉన్నటువంటి మనుషులుగా ఆ విధంగా ట్రాన్స్ఫార్మేషన్ భగవంతుడు తీసుకొని వస్తున్నాడు. అందుకని సరే బ్రాహ్మణుని భక్తి మార్గంలో బ్రాహ్మణులు ఏమంటారో తెలుసునండి. ఏమంటారంటే వాళ్ళని ద్విజులు అంటారండి. వాళ్ళు ఏమంటారు? ద్విజులు అని అంటారు. అంటే 2 జన్మలు తీసుకుంటారు. ఒకటేమో శారీర ప్రకారంగా వాళ్ళు బ్రాహ్మణులు, మిగతాది ఆ ఆధ్యాత్మిక జగత్తులో 2వ జన్మ ఆత్మ జన్మ. బ్రాహ్మణులని ద్విజులు అంటారండి. ద్విజులు ఇది ఎందుకంటే ప్రతిదానికి కూడా ఆధ్యాత్మికత మనకు అర్థాన్ని ఇస్తుందండి. కేవలం ద్విజులు అనుకునే వదిలేయటం కాదు. ఎందువలన బ్రాహ్మణ ద్విజులు అన్నారు? ఆ బ్రాహ్మణ స్థితికి మనం రావడానికి మన ఆధ్యాత్మికత మనకి తోడవుతుంది. ఆధ్యాత్మికత తోడైనప్పుడు మనకి ఆటోమేటిక్ గా 2వ జన్మ అన్నమాట. ఒకటి శూద్ర జన్మ, దైహిక సంస్కారాలతో కూడుకున్నటువంటి జన్మ. తర్వాత ఆధ్యాత్మిక ప్రకారంగా ఏమన్నారు? చాతుర్వర్ణ్యమయా సృష్టము గుణకర్మ విభాగశ, గుణాలు మరియు కర్మల ఆధారంగా నేను బ్రాహ్మణుడిగా 2వ జన్మని నేను తీసుకుని ఇప్పుడు భగవంతుని యొక్క మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నాను. అర్థమైందండి? ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర దాని గురించి కూడా మనము తెలుసుకున్నాం. ధార్మికంలో కేవలం ఇన్ఫర్మేషన్, ఇదివరకు కూడా చెప్పాను కాదు, చాలా ఇంపార్టెంట్. కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మాత్రమే చేస్తుంటాం. శాస్త్ర పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం చేసే ప్రక్రియలో మనకి ఫలానా శాస్త్రం ఇది చెప్తుంది, ఫలానా శాస్త్రం ఇది చెప్తుంది, రామాయణం ఇది బోధించింది, మహాభారతం ఇది బోధించింది, హనుమాన్ చాలీసా ఈ విధంగా చెప్పింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క శాస్త్రము ఏమి బోధించిందో చెప్తాము. కానీ ఆ యొక్క బోధనల యొక్క సారాన్ని గ్రహించి మన జీవితంలో అప్లై చేసుకుని మన జీవితాన్ని కూడా శ్రేష్టంగా సుందరంగా తయారు చేసుకోవడానికి మనం ఎటువంటి ప్రయత్నం కూడా చేయటం లేదు. ఇంకొకటి ముఖ్యంగా ఒక విషయం చెప్పి ఈ సబ్జెక్ట్ ని మనం క్లోజ్ చేద్దామండి. భక్తి మార్గంలో ఎప్పుడు కూడా మనము భగవంతుడిని కోరుతూ ఉంటాం, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇక్కడ కోరడం ఉంటుందన్నమాట. ఇక్కడ ఏముంటుందంటే జ్ఞాన మార్గంలో మనం ఇవ్వడం ఉంటుందండి. దైవీ సంస్కారాలు భగవంతుడు మనలో నింపుతున్నాడు కాబట్టి దేవీ దేవతలుగా మనం రేపు రాబోయేటువంటి సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు తీసుకోబోతున్నాం కాబట్టి అందుకని దేవీ దేవతలు ఏ విధంగా చూపిస్తారని చేతులు ఈ విధంగా చూపిస్తారు, ఈ విధంగా చూపిస్తారు. అర్థమైందండి? ఈ విధంగా వరదాని హస్త రూపంలో చూపిస్తారు. అర్థమైందండి? ఈ లెఫ్ట్ హ్యాండ్ కూడా ఏం చూపిస్తారు? ఇలా చూపిస్తారు, ఇలా చూపిస్తారు. ఎక్కడ ఇలా చూపించరండి. అర్థమైందండి? ఇది ఏంటంటే ఇచ్చే గుణం, మనకి ఇచ్చే గుణం అన్నమాట. పుచ్చుకునే గుణం కాదు, ఇచ్చే గుణం. అది దైవీ సంస్కారం.
ఇంకా అడగవలసిన పని లేదు. ఎప్పుడైతే భగవంతుని మనం తండ్రి స్వరూపంలో, తల్లి స్వరూపంలో, తల్లి తండ్రి త్వమేవ మాతా చ పితా త్వమేవ, ఎప్పుడైతే మనం పలకరిస్తామో ఆ అనుభవం అనేది మనం చేసుకోవడానికి భగవంతుడు మనకి ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆత్మానుభవం జరగనంత వరకు ఈ యొక్క మధురమైనటువంటి అనుభూతిని, అనుబంధాన్ని మనము జీవితంలో తీసుకొని రాలేము. అప్పుడు మనకేమవుతుందంటే ఇంకా మనకి భౌతికంలోనే ఏదో చిన్న చిన్న కోరికలు మనం కోరుకుంటూ ఆ విధంగా విలువైనటువంటి ఈ యొక్క సంగమ యుగం అంటున్నాడు భగవంతుడు. ఆత్మలు పరమాత్మచే జరిపేటువంటి కలయిక ఈ సంగమ యుగమని మనము ఆ విధంగా చెప్పాలంటే మనం దాని యొక్క విలువని మనం తెలుసుకోకుండా వ్యర్థము చేస్తున్నామని మనం భావించవలసి వస్తుంది. అర్థమైందండి. ఇలాగా మరికొన్ని అంశాలను మనం ధార్మికత, ఆధ్యాత్మికతపై మరొక ఎపిసోడ్ లో మళ్ళీ చర్చించుకుందామండి. ఇప్పుడు మన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మన ముఖ్యమైన అంశం ఏంటి? భగవంతుడు నిష్కామ సేవాధారి. భగవంతుడు సేవలు మన గురించి చేస్తున్నాడు. అందుకని నిష్కామ, తనకంటూ ఏమి కోరికలు లేవు. తన స్వర్గంలోకి రాడు. సత్యయుగంలో ఎటువంటి పాత్ర లేదు. ఇప్పుడు సంగమ యుగములో పరమాత్మ ఆత్మల యొక్క స్థితిగతులను తెలుసుకున్నాడు కాబట్టి ఏ విధంగా ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళును బాగు చెయ్యాలి అన్నటువంటి ఏకైక లక్ష్యంతో భగవంతుడి రాజయోగం అన్న ప్రక్రియ ద్వారా ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము రెండు కూడా ఇచ్చి ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా భగవంతుడు ఆత్మని సంస్కరిస్తున్నాడు. అంటే ఆత్మ శుద్ధి చేస్తున్నాడు. ఆత్మలో ఉన్న చెడుని కడుగుతున్నాడు. అందుకని నిష్కామ. ఇప్పుడు వర్తమాన సమయంలో భగవంతుడు మనందరినీ కూడా ఆ విధంగా చేయమంటున్నాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం మనకేం చెప్తుందంటే దిస్ లైఫ్ ఈజ్ జస్ట్ టెంపరరీ. ఏ క్షణమైనా నాకు అందరితో కనెక్షన్ కట్ అయిపోతుంది, వస్తు వైభవాలతో కట్ అయిపోతుంది, ఈ ప్రపంచంతో కట్ అయిపోతుంది. నాది అని అనుకుంటే నా బంధువులు, నా మిత్రులు, నా భార్య, పిల్లలు, నా యొక్క వ్యాపారము, నా డిగ్రీలు, ప్రాప్తులు, పేరు ప్రతిష్టలు అన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు కూడా వచ్చేటువంటి ఈ సంస్కారాల పరివర్తనకే నేను సమయాన్ని కేటాయించాలి. దానికి అత్యంత ప్రాధాన్యతని ఇవ్వవలసి ఉంటుంది. ఇది భగవాను వాచ. దాని కొరకు మొత్తం భగవద్గీత సారమంతా కూడా సంస్కార పరివర్తన. అర్థమైందండి. అందుకని నాలాగే మీరు కూడా అయిపోవాలి అంటున్నాడు భగవంతుడు. అదే విషయాన్ని స్పష్టం చేసే మరొక శ్లోకాన్ని మీ ముందు ఉంచుతానండి. అది 3వ అధ్యాయంలోని 25వ శ్లోకం. అంటే లైన్గా మనం 22తో ప్రారంభించుకున్నాం ఈ టాపిక్. మనము 22, 23, 24, 25. అర్థమైందండి. ఈ 25వ శ్లోకాన్ని ఒక్కసారి మీ ముందు ఉంచుతున్నాం. దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడు ఒక్కసారి ఆ సారాన్ని వినండి. ఈ రెండు రకాల మనుషులు ఉన్నారండి. ఈ పుడం మీద 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు ఇగ్నరెంట్ అంటే అజ్ఞానులు. అజ్ఞానులు అంటే ఏమిటి? దేహభ్రాంతిలో ఉన్నవాళ్ళు, ఒక ధార్మిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఎంత అటాచ్డ్గా చేస్తారు. ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తోంది, లేకపోతే రాఖీ పండగ జరుగుతోంది. ఏ విధంగా అయితే వాళ్ళు వ్రతాలు, నోములు, పూజలు, పునస్కారాలు, అర్చనలు, అభిషేకాలు, యజ్ఞాలు, యాగాలు, అర్థమైందండి, ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు? చాలా శ్రద్ధగా చేస్తున్నారు. అర్థమైందండి. ఒక్కటే వాళ్ళు చేయిందల్లా ఏంటంటే ఆత్మజ్ఞానం లేని కారణంగా వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఆ ప్రాప్తుల కోసం అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో ఈ విధంగా నేను శ్రావణ మాసం, ఈ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము కానీ నేను చేసుకున్నట్లయితే నాకు ఫలానా ప్రాప్తి జరుగుతుంది అని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి పెద్దలు దాని ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నారు. ఫలానా కార్తీక మాసంలో ఈశ్వరుని మనం స్మృతి చెయ్యాలి, వారి ద్వారా మనకి కాస్త మంచి జరుగుతుంది అని ఒక భావనతో చేస్తున్నారు. అర్థమైందండి. ఏ విధంగా అయితే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇగ్నరెంట్ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది, వాళ్ళలో విజ్ఞానము లేదు, విజ్డమ్ లేదు, జీవితంలో ఆ యొక్క జ్ఞానాన్ని అనుభవం చేసేటువంటి విషయం లేదు వాళ్ళలో. అటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఆసక్తిగా చేస్తున్నారో ఆ పనులు, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, నాలెడ్జబుల్ అంటే జ్ఞానులు, వాళ్ళు ఏం చెయ్యాలంటే అదే రీతిలో పని చెయ్యాలి, కానీ అనాసక్తిగా చెయ్యాలి. రెండవ కారణం ఏం చెప్పాడండి? 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటి అనాసక్తి వైఖరి అన్నాడు, రెండవది ప్రపంచాన్ని తీర్చిదిద్దే విధంగా మనం ప్రపంచం కొరకు పని చేయాలి, కానీ స్వార్థంగా
నా నా ఇల్లు బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నా కులం వాళ్ళు బాగుండాలి, నా పక్కవాడు బాగుండాలి. ఈ విధంగా స్వార్థపూరిత కర్మలు కాకుండా ఏ విధంగా చేయమంటున్నాడండి? నిస్వార్థంగా ప్రపంచ పరివర్తన కోసం. ఇప్పుడు భగవంతుడి కర్తవ్యం ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి కదండి. ధర్మస్థాపన కోసం, భగవంతుని యొక్క ధర్మస్థాపన కర్తవ్యం కోసం, దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం భగవంతుడికి చేదోడు వదోడుగా ఉంటూ వారిని పూర్తిగా సమర్థించే కర్మలు మాత్రమే చెయ్యాలి. మిగతా కర్మలన్నిటి కూడా స్వస్తి చెప్పాలి. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క అర్థం ముందుగానే చెప్పేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందండి? ఇది 3వ అధ్యాయంలోని 25వ శ్లోకం. భగవాను వాచ మాత్రమే చెప్పుకుంటున్నామండి. ఇందులో ఎక్కడా అసత్యం లేదు. భగవంతుడు యథార్థంగా మనకి ఏం చెప్తున్నాడు, ఏ డైరెక్షన్ ఇస్తున్నాడు, ఏ శ్రీమతాన్ని ఇస్తున్నాడు, ఏ విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాడు, అది మాత్రమే ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల్లో మనం చర్చిస్తూ వస్తున్నాం. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. శక్తాః, ఏమండి? శక్తాః కర్మణ్య అవిద్వాంసో యథా కుర్వంతి భారత. అర్థమైందండి? కుర్యాద్ విద్వాంస సదా సక్తః చికీర్షుర్ లోక సంగ్రహం. ఇది శ్లోకం అండి. చికీర్షు లోక సంగ్రహం. అక్కడ సక్తాహ అన్నాడు, అసక్త అన్నాడు. సక్త అంటే ఆసక్తి, అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఒక 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 ఎయిమెంట్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటున్నాం. ఇదిగోండి మా పిల్లవాడికి యూనివర్సిటీలో టాప్ లోకి రావాలి కాబట్టి ఈ పూజ చేస్తున్నాను, లేకపోతే మా అమ్మాయికి మంచి సంబంధం దొరకాలి దానికోసం పూజ చేస్తున్నాను, దానికోసమే ఈ విధంగా నేను ఈ మార్గంలో ఎంచుకున్నాను. ఇది ఈ విధంగా ఎంత ఆసక్తిగా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ అవిద్వాంసులు అన్నాడు. అవిద్వాంసులు అంటే ఇగ్నరెంట్. భక్తి కోణములో ఏదైతే జ్ఞాననేత్రము తెరవని కారణంగా, అంధవిశ్వాసము కారణముగా, మూఢ విశ్వాసము కారణముగా, దేహభ్రాంతిలోనే, దేహము యొక్క ఆ యొక్క స్థితిలోనే కొద్ది నిమిషాల పాటు, కొంచెం సమయం పాటు ప్రతినిత్యము పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు ఏవైతే చేస్తున్నారో, నోములు వ్రతాలు ప్రత్యేక దినాల్లో కొంచెం ఎక్కువ సమయం చేయవచ్చు. అర్థమైందని? గుడులు గోపురాలకు వెళ్ళవచ్చు. వాళ్ళు ఏ విధంగా అటాచ్మెంట్ తో చేస్తున్నారు అంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి వినండి. సక్తాహ, సక్తాహ కర్మణ్య అవిద్వాంసో. సక్త అంటే అటాచ్మెంట్ అండి. అటాచ్మెంట్ దేనికి? అటాచ్మెంట్ అటాచ్మెంట్ టు ద ఫ్రూట్స్. అటాచ్మెంట్ టు ద ఫ్రూట్స్ అనమాట. కర్మ ఫలము ఆశించి చేస్తున్నాం. అర్థమైంది? ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను? నాకు ప్రమోషన్ రావాలి, దానికోసం ప్రత్యేకంగా నేను ఒక పూజ చేస్తున్నాను, అర్చన అభిషేకం చేస్తున్నాను, లేకపోతే యజ్ఞం చేస్తున్నాను. అర్థమైందండి? అదేవిధంగా లేకపోతే నాకు ఈ విధంగా అనారోగ్యం ఉంది, అనారోగ్యం పోయి ఆరోగ్యవంతుడిగా అవ్వాలి, దానికోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా చూసారా? సో కర్మ ఫలము ఆశించి చేసేటువంటి విధానం ఏదైతే భక్తి మార్గంలో ఉందో అదేమంటున్నాడు? సక్తా కర్మణ్య అవిద్వాంసో యథా కుర్వంతి భారత. ఏ భరత వంశంలో శ్రేష్ఠుడా, భరతుడా, అర్జునుడా? యథా కుర్వంతి, ఏ విధముగా అయితే భక్తి మార్గములో ఫలితాన్ని, కర్మలో ఫలితాన్ని ఆశించి ఏ విధంగా అయితే చేస్తున్నారో, అర్థమైందండి? కుర్యాం తదా అసక్త, కుర్యాం తదా అసక్త. ఏమన్నాడండి? కుర్యాం తదా, కుర్యాద్ విద్వాంస్ తదా అసక్త, కుర్యాం విద్వాంస్ సదా అసక్త. ఇక్కడ ఏమన్నాడు? విద్వాన్ అన్నాడు. అక్కడేమన్నాడు? అవిద్వాంసుడు అన్నాడు. అంటే ఏంటి? ఇగ్నరెంట్. ఇక్కడ నాలెడ్జబుల్ కాకుండా వైజ్ పర్సన్ అన్నమాట. ఆ నాలెడ్జ్ ని జీవితంలో ధారణ చేసే విధానము కూడా తెలిసినటువంటి వాళ్ళు. విజ్డమ్, వైజ్ పీపుల్ అంటారు కదండి. అంటే రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మ అనుభవము, పరమాత్మ అనుభవం, దివ్య గుణాల ధారణ, సర్వశక్తుల ప్రాప్తి, సంస్కార పరివర్తన, వీటి ద్వారా చక్కగా ఉన్నటువంటి మీరు ఏం చెయ్యాలంటే, వాళ్ళు ఏ విధంగా ఆసక్తితో వాళ్ళు చేస్తున్నారో మీరు కూడా చికీర్షుర్లోక సంగ్రహం. ఈ రెండు పదాలు కీలకం అండి. చికీర్షు అంటే డిజైరింగ్ టు కాజ్ వరల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. చికీర్షు లోక సంగ్రహం, ప్రపంచంలో ధర్మస్థాపన కర్తవ్యాన్ని, భగవంతుడు చేస్తున్నటువంటి కర్తవ్యాన్ని సమర్థించే విధంగా అటువంటి బలమైన కోరిక, చికీర్షు అంటే అదనమాట. బలమైన కోరికతో మీరు భగవంతుని యొక్క ధర్మ స్థాపన కర్తవ్యాన్ని
100% సమర్థించే విధంగా కర్మలు ఏమన్నాడు? వితౌట్ అటాచ్మెంట్, అసక్త అన్నాడు, అక్కడ ఆసక్తి అన్నాడు, ఇక్కడ అసక్త అన్నాడు. రెండు ఆపోజిట్ అన్నమాట. అక్కడ అటాచ్మెంట్, ఇక్కడ డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ ఎందుకు వస్తుంది? అటాచ్మెంట్ ఉంటే స్వార్థం వస్తుంది. నా గురించి, నా వాళ్ళు, నా పిల్లలు, వీళ్ళు, నా ఉద్యోగం, వ్యాపారం సమృద్ధిగా జరగాలి, ఇటువంటి కోరికలు అన్నీ వచ్చేస్తాయి. అసక్త అని ఏమన్నాడు ఇక్కడ? చికీర్షుర్ లోక సంగ్రహం అన్నాడు. చికీర్షు అంటే నీలో ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి. నేను చేసే ప్రతి సంకల్పము సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అర్థమైంది? సర్వమానవ సౌభ్రాతృత్వము, విశ్వశాంతి. అర్థమైంది? విశ్వములో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా నా సోదరులు, అందరూ పరమాత్మ సంతానము, వసుదైవ కుటుంబకము ఇక్కడి నుంచే వచ్చింది. ఇటువంటి భావాలు వాళ్ళలో నిండుగా పుష్టిగా నెలకొని ఆ విధంగా వాళ్ళు చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో దాన్నే రాజయోగం అంటారు. సో ఆ విధంగా మీరు ఆసక్తి రహితముగా, అసక్త అంటే అదనమాట. అక్కడ ఆసక్తి అన్నాడు, ఇక్కడ అసక్త అన్నాడు. సో ఆ విధంగా మీరు చెయ్యాలి అని భగవంతుడు మనకి, నేనే విధంగా చేస్తున్నానో నిష్కామ కర్మలు, ఆ విధంగా అటువంటి కర్మలు మీరు కూడా చేయాలంటున్నారు. ఇదండి ఇందులో ఉన్న తత్వము. ఒకసారి గీతా పుస్తకంలో ఏ విధంగా చెప్పబడిందో ఒకసారి భాష్యకారులు ఏ విధంగా రాసుకున్నారో ఒకసారి చూద్దామండి. మీరు కూడా చూసుకోవచ్చు. 3వ అధ్యాయంలోని 25వ శ్లోకం. 3వ అధ్యాయంలోని 25వ కర్మయోగం అండి. 3వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. శక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథాసక్త తథాసక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఇది శ్లోకం. ఒకసారి గమనించండి. ఓ భారత అంటే బ్రాకెట్ లో అర్జున అంటే మనమే. అర్జున అంటే జ్ఞానార్జన ద్వారా పరమాత్మ ప్రాప్తి, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా అనుభవం చేసుకుంటూ రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అర్జునుడే. అర్థమైందండి? ఓ భారత అర్జున, అజ్ఞానులు, అజ్ఞానులు అంటే దేహభ్రాంతిలో చేసేవాళ్ళు, అంటే 3వ నేత్రం యొక్క జ్ఞానము లేదు, ఆత్మనేత్రం యొక్క జ్ఞానము లేదు. నేను దేహం అనుకుని జీవితాంతము గడుపుతారు. నేను దేహం అనే భ్రమలోనే చివరికి శరీరాన్ని విడిచిపెడతారు. తర్వాత వాళ్ళ బంధువులు, మిత్రులు ఆత్మకి శాంతి కలుగుగా కానీ ప్రార్థన చేస్తారు. ఇదనమాట అజ్ఞానం. అక్కడ అజ్ఞానులకి జ్ఞానులకి ఉన్న తేడా. ఓ భారత అర్జున, అజ్ఞానులు కర్మల యందు ఆసక్తులై, ఆసక్తులై, అసక్తు కాదు, ఆసక్తులై, ఆసక్తి అంటే అటాచ్మెంట్, ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా, విద్వాంసుడు అంటే బ్రాకెట్లు ఏమిచ్చాడంటే జ్ఞాని అని ఇచ్చాడు. జ్ఞాని అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, జ్ఞాని అంటే 3వ నేత్రం యొక్క జ్ఞానం, జ్ఞాని అంటే పరమాత్మ యొక్క స్పష్టమైనటువంటి పరిచయం ఉన్నటువంటి జ్ఞాని. అర్థమైందండి? ఆచరించినట్లుగా విద్వాంసుడు అంటే జ్ఞాని కూడా లోకహితార్థమై, సరే వచ్చేసింది, లోకహితార్థమై. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. గుర్తుపెట్టుకోండి. ఇతరులని, మీకు సంబంధం లేనటువంటి వాళ్ళకి ఎంతవరకు మీరు సంతోషాన్ని కలిగించారు, ఎంతవరకు మీ యొక్క మీ స్థితి ద్వారా వాళ్ళకి ప్రేరణ కలిగించి వాళ్ళని కూడా ఒక సన్మార్గంలో పెట్టడానికి మీరు కారకుడు ఏ విధంగా అయ్యారు, అదనమాట మనకు కావాల్సింది. లోకహితార్థము. లోకం అంటే అందరూ మన బంధువులు కాదు కదా. భౌతికంగా నాకు కొద్దిమంది బంధువులు, కొద్దిమంది మిత్రులు, ఆ విధంగా సహోద్యోగులు, ఆఫీసులో, వ్యాపారంలో, అంతే, ఇంతమందితోనే నాకు పరిచయం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? లోకం అన్న పదవాడు. అదే విధముగా వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలెను. లోకహితార్థము. చికీర్షుడ్ లోక సంగ్రహం అంటే అదనమాట. సో మనకి భగవంతుడు ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చాడండి. ఎందుకు చెప్తున్నాడో భగవంతుడికి విడిచిపెట్టేయండి. భగవంతుడు తెలిసినటువంటి విషయాల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఈ ప్రపంచంలో ఎంత పెద్ద పెద్ద వాళ్ళైనా, పీఠాధిపతులైనా, జగత్ గురువులైనా, మహామండలేశ్వరులైనా, చాలా టాప్ 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 మీరు ఆ విధంగా బిరుదులు ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ విషయం తెలియదు. కాబట్టి వాళ్ళు మనకి చెప్పలేదు. భగవంతుడికి అన్ని తెలిసిన ఉన్నా కాబట్టి భగవంతుడు మనకి ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు, ఒక సంకేతం, ఒక సైరన్ మోగిస్తున్నాడు అనమాట. నో నో నో, దిస్ ఈస్ నాట్ ద టైమ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. కమ్ ఆన్, బి అలర్ట్ మై చిల్డ్రన్. నా యొక్క మార్గంలో నడవండి, నాకు లాగే నిష్కామ కర్మలు చెయ్యండి అంటున్నారు. ఇక్కడితో మనం చర్చలు ముగిద్దామండి.
తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైన శ్లోకం వెల్లడించిన తత్వాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని విపులంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.